మహారాష్ట్రలో ఉన్న ముంబై నగరాన్ని ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఎందుకంటే మన దేశంలో అత్యధికంగా ట్రేడ్ జరిగే ప్లేస్ ఇదే. స్టాక్ మార్కెట్స్ నుండి ఇంటర్నేషనల్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ వరకు ప్రతి సంవత్సరం ఇక్కడ కొన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. అలాంటి సిటీలో ఒక సెంటు భూమి ఉంటేనే చాలా గొప్పగా ఫీల్ అవుతారు. కానీ రీసెంట్గా ముఖేష్ అంబానీ ముంబైలో ఉన్న 5200 ఎకరాల అత్యంత ఖరీదైన ల్యాండ్ని కేవలం 2200 కోట్లకి కొనేసి రిలయన్స్ కంపెనీలో కలిపేశారు. కానీ యాక్చువల్గా దాని మార్కెట్ వాల్యూ సుమారు 1,00,000 కోట్ల రూపాయల పైనే. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఇంత తక్కువ ధరకి అంబానీ ఈ ల్యాండ్ని ఎలా చేజిక్కించుకున్నారు? అది కూడా లీగల్గా ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా. అబ్జెక్షన్ లేదు అంటే ఎవరూ నష్టపోలేదు అనుకుంటాం, అవునా? కానీ ఈ డీల్ జరగటం వల్ల మన దేశంలో కొన్ని వేల మంది సామాన్య ప్రజలు నష్టపోయారు. అదేంటి? ముఖేష్ అంబానీ ల్యాండ్ కొనుక్కోవడం వల్ల సామాన్య ప్రజలు ఎందుకు నష్టపోతారు అనుకుంటున్నారా? చెప్తా చూడండి. స్టాక్ మార్కెట్లో జే కార్ప్ అనే ఒక కంపెనీ ఉంది. అంబానీ ల్యాండ్ కొన్న వెంటనే ఈ కంపెనీ షేర్స్ దాదాపు 60% పడిపోయి ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ప్రజలని నిలువున ముంచేసింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు ముఖేష్ అంబానీ ఆ ల్యాండ్ని అంత తక్కువ ధరకి ఎలా కొన్నారు? ఈ ల్యాండ్కి జైకార్ప్ కంపెనీకి సంబంధం ఏంటి? అంబానీ ల్యాండ్ కొనుక్కుంటే జైకార్ప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ప్రజలు ఎందుకు నష్టపోయారు? నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టే ఈ కేస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీలైనంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 2018లో ముఖేష్ అంబానీ ఒక ఇండస్ట్రియల్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. అదేంటో ఒకసారి మీరే చూడండి. Reliance will establish India's first ever integrated industrial area for the fourth industrial revolution in the state of Maharashtra. Reliance will invest with a coalition of global companies more than 60,000 crores over the next 10 years in this collaborative initiative. దీని మీనింగ్ ఏంటంటే, మహారాష్ట్ర రాజధాని అయిన ముంబై నగరానికి పక్కనే నావీ ముంబై అనే ఒక వెల్ ప్లాన్డ్ సిటీ ఉంది. ఆ సిటీలో ఇండస్ట్రియల్ ఏరియాని డెవలప్ చేయడానికి మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక సెజ్ని అనౌన్స్ చేసింది. సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్. ఈ సెజ్లో ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళకి గవర్నమెంట్ తరపు నుండి చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. అయితే 2018లో రిలయన్స్ గ్రూప్ ఈ సెజ్లో ఒక ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ ఏరియాని డెవలప్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేసి ఆ ల్యాండ్కి విపరీతంగా డిమాండ్ పెరిగేలా చేశారు. కానీ కట్ చేస్తే ఈరోజు ఆ ల్యాండ్ మొత్తాన్ని రిలయన్స్ కంపెనీయే చాలా తక్కువ ధరకి కొనేసింది. సో యాక్చువల్గా ఈ డీల్ ఎలా జరిగిందో మనకు అర్థం కావాలంటే మనం స్టోరీలో కాస్త వెనక్కి వెళ్ళి ఒక కంపెనీ గురించి తెలుసుకోవాలి. అదే జైకార్ప్ లిమిటెడ్. మన దేశంలో జైకార్ప్ అనే పేరుతో ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ బిజినెస్ చేస్తుంది. ఒకసారి మనం ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటాని గమనిస్తే వీళ్ళ రెవెన్యూలో కానీ ప్రాఫిట్స్లో కానీ కన్సిస్టెన్సీ ఉండదు. అంటే ఒక సంవత్సరం 100 కోట్ల లాభం వస్తే నెక్స్ట్ ఇయర్ 2-3 కోట్లు మాత్రమే వస్తుంది. జనరల్గా ఇలాంటి కంపెనీ షేర్స్ని కొనడానికి ఇన్వెస్టర్స్ చాలా ఆలోచిస్తారు. కానీ మనం ఒకసారి స్టాక్ మార్కెట్లో ఉన్న ఈ కంపెనీ చార్ట్ని గమనిస్తే లాస్ట్ 4 ఇయర్స్లో ఈ కంపెనీ ఏకంగా 750% గ్రో అయింది. ఈ రేంజ్లో గ్రో అవ్వడానికి ఈ కంపెనీ ఏం బిజినెస్ చేసింది అంటే డేటా పరంగా అక్కడ మనకి ఏమీ కనిపించదు. మరి ఇన్వెస్టర్స్ ఏం చూసి ఈ కంపెనీ షేర్స్ని ఎంత ఎక్కువగా కొన్నారు అనుకుంటున్నారా? చెప్తా చూడండి. దీనికి కారణం నావీ ముంబైలో ఉన్న ఈ 5200 ఎకరాల ల్యాండే. ఆ ల్యాండ్లో ఈ జైకార్ప్ కంపెనీకి 32% వాటా ఉంది. అసలు ఆ ల్యాండ్ ఈ కంపెనీకి ఎలా వచ్చింది అనే విషయాన్ని నేను కాసేపట్లో చెప్తాను. నావీ ముంబైలో ఉన్న ఈ ల్యాండ్ ఒక స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంటుంది. అంటే దీని చుట్టూ ముంబై పూణే ఎక్స్ప్రెస్ హైవే, అటల్ సేతు బ్రిడ్జ్, ముంబై ఎయిర్పోర్ట్ అండ్ జవహర్లాల్ నెహ్రూ సీపోర్ట్, వీటన్నింటికీ కూడా ఈ ల్యాండ్ సెంటర్లో ఉండటం వల్ల దాని మార్కెట్ వాల్యూ దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు దాటేసింది. సో ఈ ల్యాండ్లో 32% వాటా ఉన్న జైకార్ప్ కంపెనీలో డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఆ కంపెనీ షేర్స్ని కొనుక్కుంటే ఫ్యూచర్లో అవి బాగా పెరుగుతాయి అనే నమ్మకంతో కొన్ని వేల మంది సామాన్య ప్రజలు ఈ కంపెనీ చేసే బిజినెస్ని చూసి కాకుండా దాని వెనకాల ఉన్న భూమిని చూసి ఈ కంపెనీలో వాళ్ళ డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. లాజిక్ అర్థమైందా? సో ఇదంతా చూస్తున్నప్పుడు కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ల్యాండ్ చుట్టూ చాలా కంపెనీలు అలాగే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అయితే వీళ్ళందరూ ఇందులో ఎలా ఇన్వాల్వ్ అయ్యారో చెప్తా చూడండి. అసలు ఈ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందంటే 2004లో మహారాష్ట్ర గవర్నమెంట్ నావీ ముంబైలో ఉన్న కొంత ఏరియాని సెజ్గా డిక్లేర్ చేసింది. సెజ్ అంటే ఏంటో నేను ఆల్రెడీ చెప్పాను కదా. 2018లో ఈ నావీ ముంబై సెజ్ని మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక ఇండస్ట్రియల్ ఏరియాగా పేరు మార్చింది. అదే NMIIA, నావీ ముంబై ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ ఏరియా. 2018లో ముఖేష్ అంబానీ
ఈ NMIIAని డెవలప్ చేయడానికి నెక్స్ట్ 10 yearsలో అక్కడ సుమారు 60,000 కోట్ల రూపాయలు డబ్బు ఇన్వెస్ట్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. అయితే ఈ NMIIAలో మొత్తం 5,200 ఎకరాల ల్యాండ్ ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ రైట్స్ 2 సంస్థల పేర్ల మీద రిజిస్టర్ అయి ఉన్నాయి. అవే ద్రోణగిరి ఇన్ఫ్రా అండ్ సిడ్కో. ద్రోణగిరి ఇన్ఫ్రా అనే ప్రైవేట్ కంపెనీకి ఈ NMIIAలో 74% వాటా ఉంటే సిడ్కో అనే గవర్నమెంట్ కంపెనీకి 26% షేర్ ఉంది. సిడ్కో అంటే సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర. ఇది మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక సంస్థ. సో ఇప్పుడు ఈ ల్యాండ్లో ఎవరి వాటా ఎంత ఉందో అర్థమైంది కదా. నెక్స్ట్, ఈ ప్రైవేట్ సంస్థ అయిన ద్రోణగిరి ఇన్ఫ్రా ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీకి సబ్సిడరీ కంపెనీ. అంటే ఇది ఒక ఇండిపెండెంట్ కంపెనీ కాదు, దీని ఓనర్ వేరే కంపెనీ అన్నమాట. అదే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్. అంటే ఇండైరెక్ట్ గా ఈ ల్యాండ్ లో ఉన్న 74% వాటా ఈ అర్బన్ ఇన్ఫ్రా అనే కంపెనీ చేతిలోనే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ స్టోరీలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేసే టైం వచ్చింది. వాళ్ళే మిస్టర్ ముఖేష్ అంబానీ, ఆనంద్ జైన్ అండ్ నిఖిల్ గాంధీ. వీళ్లలో ముఖేష్ అంబానీ తప్ప మిగిలిన ఇద్దరు మీకు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళకి ఈ ల్యాండ్కి ఉన్న లింక్ ఏంటో చెప్తా చూడండి. ఈ ల్యాండ్లో ఉన్న 75% వాటా ఇండైరెక్ట్ గా అర్బన్ ఇన్ఫ్రా అనే కంపెనీ చేతుల్లో ఉంది అని చెప్పాను, అవునా? ఆ అర్బన్ ఇన్ఫ్రా అనే కంపెనీ ఓనర్స్ వీళ్ళ ముగ్గురే. ఎలా అంటే అర్బన్ ఇన్ఫ్రాలో 33% వాటా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓన్ చేస్తే 32% వాటా జైకార్ప్ కంపెనీకి, మిగిలిన 35% వాటా స్కిల్ ఇన్ఫ్రా అనే మరొక కంపెనీ చేతుల్లో ఉంది. ఈ 3 కంపెనీస్ ఓనర్సే ముఖేష్ అంబానీ, ఆనంద్ జైన్ అండ్ నిఖిల్ గాంధీ. వీడియో స్టార్టింగ్ లో జైకార్ప్ అనే కంపెనీకి ఈ ల్యాండ్ లో వాటా ఉందని చెప్పి జనాలు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి నష్టపోయారు అని చెప్పుకున్నాం, అవునా? ఆ జైకార్ప్ కంపెనీ ఇదే. సో ఇప్పుడు అర్థమైందా ఈ కంపెనీకి ఆ ల్యాండ్కి లింక్ ఎలా వచ్చిందో? అయితే ఇప్పుడు ఈ డీల్ ఎలా జరిగిందో సింపుల్గా చెప్తా చూడండి. అర్బన్ ఇన్ఫ్రాలో వాటా ఉన్న ముఖేష్ అంబానీ తనతో పాటు ఈ 2 కంపెనీల దగ్గర ఉన్న 32% అండ్ 35% వాటాలని రిలయన్స్ కంపెనీకి అమ్మేయడానికి ఒప్పించారు. సో ఈ టోటల్ ల్యాండ్లో 74% వాటా వీళ్ళ ముగ్గురు దగ్గరే ఉంది కాబట్టి కావాలని దాని ప్రైస్ని చాలా తక్కువకి చూపించారు. ఎంతో తెలుసా? మొత్తం 5,286 ఎకరాల ల్యాండ్ యొక్క మార్కెట్ వాల్యూ మార్కెట్లో దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పైన ఉంటే దానికి కేవలం 2,200 కోట్ల రూపాయల ప్రైస్ ఫిక్స్ చేశారు. ఆ మొత్తం ల్యాండ్లో వీళ్ళ ముగ్గురికి ఉన్న 74% వాటాకి గాను మొత్తం 1,628 కోట్ల రూపాయలు అర్బన్ ఇన్ఫ్రా కంపెనీకి కట్టేసి ఆ ల్యాండ్ మొత్తాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్లో కలిపేశారు. ఇది జరిగిన వెంటనే జైకార్ప్ కంపెనీ షేర్స్ స్టాక్ మార్కెట్లో ఒక్కసారిగా 60% పడిపోయి ఆ కంపెనీలో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన మనలాంటి సామాన్య ప్రజలు భారీగా నష్టపోయారు. ఇప్పుడు అర్థమైందా అంబానీకి ఈ ల్యాండ్ ఇంత తక్కువ ధరకి ఎలా వచ్చిందో? అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, జైకార్ప్ అండ్ స్కిల్ ఇన్ఫ్రా కంపెనీలు ఈ ల్యాండ్లో వాళ్ళకి ఉన్న వాటాని అంత తక్కువ ధరకి ఎందుకు అమ్మేశారు అని. ఇది అర్థం కావాలంటే ముందు ఈ కంపెనీ ఓనర్స్ గురించి మీకు కొంత ఇన్ఫర్మేషన్ తెలియాలి. జైకార్ప్ కంపెనీ ఓనర్ అయిన ఆనంద్ జైన్ రిలయన్స్ ఫౌండర్ అయిన ధీరుభాయ్ అంబానీకి అలాగే ముఖేష్ అంబానీకి చాలా అంటే చాలా దగ్గర వ్యక్తి. ఇతను 1985 నుండి రిలయన్స్ కంపెనీలో కొన్ని ముఖ్యమైన పదవుల్లో పనిచేస్తూనే ఆయన సెపరేట్గా జైకార్ప్ లిమిటెడ్ అనే ఒక ప్లాస్టిక్ ప్రాసెసింగ్ కంపెనీని రన్ చేస్తున్నారు. అయితే ఆనంద్ జైన్ ప్రొఫెషనల్గా మాత్రమే కాకుండా పర్సనల్గా కూడా ముఖేష్ అంబానీకి చాలా సన్నిహితుడు. సో దీని వెనక ఏం జరిగింది అనేది కాసేపు పక్కన పెడితే ఇతను అంబానీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి అతని వాటాని తక్కువ ధరకి అమ్మేయడంలో పెద్ద క్వశ్చన్ ఏం లేదు. అర్థమైందా? నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన పర్సన్ నిఖిల్ గాంధీ. నిఖిల్ గాంధీకి స్కిల్ ఇన్ఫ్రా అనే ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీకి ఈ ల్యాండ్లో 35% వాటా ఉండటం తప్ప ఇంకా ఎలాంటి పాజిటివ్ బ్యాక్గ్రౌండ్ లేదు. దీని ఫౌండర్ అయిన నిఖిల్ గాంధీ ఈ ల్యాండ్ని చూపించి IL&FS అనే ఫైనాన్స్ కంపెనీలో సుమారు 575 కోట్ల రూపాయలు అప్పు తీసుకుని అసలు కానీ వడ్డీ కానీ కట్టకుండా ఎగ్గొట్టేశారు. దీనితో ఆ ఫైనాన్స్ కంపెనీ నిఖిల్ గాంధీ మీద కేసు ఫైల్ చేసి ఈడీ ఆఫీసర్స్తో ఇన్వెస్టిగేషన్ కూడా చేయించింది. ఈ ప్రాసెస్లో ఈడీ అఫీషియల్స్ నిఖిల్ గాంధీకి సంబంధించిన బ్యాంక్ లాకర్స్ అలాగే అకౌంట్స్ని బ్లాక్ చేసి కొంత డబ్బుని రికవర్ చేసినా అది ఆయన ఫైనాన్స్ కంపెనీలో తీసుకున్న లోన్స్కి సరిపోవడం లేదు. దీంతో ఆ ఫైనాన్స్ కంపెనీ ఒక డెసిషన్ తీసుకుంది. నిఖిల్ గాంధీ వాళ్ళ దగ్గర తీసుకున్న అప్పు తీర్చడం లేదు కాబట్టి తన స్కిల్ ఇన్ఫ్రా కంపెనీకి ముంబైలో ఉన్న ల్యాండ్ని అమ్మబోతున్నట్టు అనౌన్స్ చేసింది. అండ్ ఎగ్జాక్ట్గా ఇదే టైంలో ముఖేష్ అంబానీ ఆ ల్యాండ్ని చాలా తక్కువ ధరకే స్కిల్ ఇన్ఫ్రా కంపెనీ నుండి కొనేశారు. దాని వెనక ఏం జరిగింది అనే దాన్ని బయటికి రానివ్వలేదు. సో అంత కాస్ట్లీ ల్యాండ్ని ఇంత తక్కువ ధరకి కొన్నప్పుడు ఆబ్వియస్గా కొన్ని సీక్రెట్స్ని బయటికి రానివ్వరు. ఏదేమైనా
మహారాష్ట్రలోని అతిపెద్ద ఇండస్ట్రియల్ ల్యాండ్ పార్సిల్ ఇప్పుడు రిలయన్స్ కంపెనీ చేతికి వచ్చేసింది. కానీ ఈ ల్యాండ్ మీద నమ్మకం పెట్టుకుని జైకార్ప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్, అలాగే స్కిల్ ఇన్ఫ్రా కంపెనీకి లోన్ ఇచ్చిన ఫైనాన్స్ కంపెనీ, వీళ్ళిద్దరే ఇక్కడ ఎక్కువగా నష్టపోయారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏదైనా ఒక కంపెనీలో మీ డబ్బులు ఇన్వెస్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీ వెనక ఉన్న బేసిక్ ఫైనాన్షియల్ డేటా చూడటం అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని చూడటానికి మీరు MBA లేదా CA డిగ్రీలు కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీ నేమ్ని గూగుల్లో టైప్ చేసి చివర ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనీ కంట్రోల్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. అక్కడ వచ్చిన ఫస్ట్ లింక్ని క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే మీకు కావాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అక్కడ కనిపిస్తుంది. లాస్ట్ 4 to 5 ఇయర్స్ నుండి ఆ కంపెనీ ఎలా పెర్ఫామ్ చేస్తుంది, రెవెన్యూలో గ్రోత్ ఉందా లేదా, ప్రాఫిట్స్ వస్తున్నాయా లేదా లాస్ వస్తుందా, ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాతే ఆ కంపెనీలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేది డిసైడ్ అవ్వండి. అర్థం కాకపోతే ఒకసారి వెనక్కి వెళ్ళి వీడియోని మళ్ళీ చూడండి. అంతేకాని ఏదో బ్రేకింగ్ న్యూస్ వచ్చిందనో లేదా తెలిసిన వాళ్ళు చెప్పారనో ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఆ షేర్స్ పెరిగినప్పుడు బానే ఉంటుంది, కానీ అది పడిపోయేటప్పుడు కనీసం మీ షేర్స్ని అమ్మడానికి కూడా లేకుండా డైలీ లోయర్ సర్క్యూట్స్ని టచ్ చేస్తూ ట్రేడింగ్ బ్లాక్ చేసి మిమ్మల్ని నష్టాల్లో ముంచేస్తారు. అర్థమైందా? సో ఇది రిలయన్స్ ల్యాండ్ ఎక్విజిషన్ వెనక ఉన్న స్టోరీ. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ మా వీడియోని మరికొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.